నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. నీతో ఒక్కసారి అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. తస్మత్ జాగ్రత్త. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డి పరుక కన్నా హీనంగా కనిపిస్తాం. అవసరం తీరాకే మాటలు మారుతాయి, కోపాలు పెరిగిపోతాయి, గొడవలు ప్రారంభమవుతాయి, వ్యక్తిత్వాలు మారుతాయి, మనసులు నచ్చుకుంటాయి, మనస్పర్ధలు మొదలవుతాయి, బంధాలు బలహీనపడతాయి, ప్రేమలు దూరం అవుతాయి, మనుషుల్ని దూరం చేస్తారు. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చెయ్యలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులకు సంతోషపెట్టేవిగా కాకపోయినా బాధపడేలా ఉండకూడదు. మంచికి, మానవత్వానికి ఈ లోకంలో అసలు విలువ లేదు. నమ్మకానికి, నిజాయితీకి ప్రపంచంలో చోటు లేదు. అడుగడుగునా మోసం, అణువణువునా స్వార్థం. అన్ని జీవరాశులలోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు. కానీ ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికి ఎందుకు ఉన్నాయి? అవసరాన్ని బట్టి మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు. జరిగేదెలాగో జరుగుతుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను బాధపెట్టే పరిస్థితి వచ్చిందంటే అది నీకు కాలం నేర్పే పాఠం అనుకో. ఎదుటివారి తప్పులు వెతికేవారు తమలో ఉన్న లోపాలను గుర్తించలేరు. ఇతరులను విమర్శించే ముందు మనల్ని మనం చూసుకోవాలి. సమయానికి జరగాల్సినవన్నీ జరిగి తీరుతాయి. నీకు దక్కాల్సినవన్నీ నిన్నే చేరుతాయి. కావలసిందల్లా సహనం మాత్రమే. నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, కోల్పోవాలి, కోలుకోవాలి. ఏది ఏమైనా తట్టుకోవాలి. అవసరమైతే దానికోసం తలబడాలి. గెలుపో ఓటమో వీలైనంత ప్రయత్నించాలి. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది.